హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ట్రైనింగ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని వాళ్ళే ఇచ్చే విధంగా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అనేవి ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అవుతే ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఫస్ట్ ఇయర్లో 12,900 రూపాయలు ఇస్తారు. సెకండ్ ఇయర్లో 15,000 రూపాయలు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఇయర్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ స్కేల్లోకి 40,000 ప్లస్ వరకు వాళ్ళే మిమ్మల్ని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఇస్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. డిస్క్రిప్షన్లో ఉంటాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటనేది. అండ్ చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరింత ఎంతో నోటిఫికేషన్ కంటెంట్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఈ వీడియో లింక్ అయితే పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన మహారత్న కంపెనీ అండ్ వీటిని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారండి. సో ఇక్కడ నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనుక ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే, డైరెక్ట్గా సెలెక్ట్ అవుతే 36,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్లో మనకు అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ట్రైనీ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైనీ ఉద్యోగాల్లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలు వచ్చేసరికి ఫిట్టర్లో 6, ఎలక్ట్రీషియన్ 12, టర్నర్ 3, ఈఓటీ క్రేన్ ఆపరేటర్ 9, వెల్డర్ 5, హెవీ వెహికల్ డ్రైవర్ 5. సో ఇందులో ఏ రిక్రూట్మెంట్లో మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన మీకు క్వాలిఫైస్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్స్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేషన్లో 3 ఉన్నాయి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్లో బాయిలర్ అటెండెంట్ వచ్చేసరికి 3 ఉద్యోగాలను అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు ఉందండి. ఓకేనా? మినిమం వచ్చేసరికి 28 ఉంది. ఇది ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 31 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 వరకు ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అటెండెంట్ కమ్ లేదా ఆపరేటర్ కమ్ బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగాలకి 10వ తరగతితో పాటు బాయిలర్కి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మనకు ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఓకేనా, ఎలక్ట్రీషియన్ సంబంధించి మనకు 12 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతితో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటే ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే ఫిట్టర్ వాళ్ళకి ఫిట్టర్ చేసి ఉండాలి, టర్నర్ వాళ్ళకి టర్నర్ చేసి ఉండాలి, అండ్ దాంతోపాటు వెల్డర్ వాళ్ళకి వెల్డింగ్ చేసి ఉండాలి, అండ్ దాంతోపాటు ఈఓటీ టెక్నీషియన్ వాళ్ళకి ఈఓటీ కోర్స్ చేసి ఉండాలి. ఎవరైతే హెవీ వెహికల్ ఉన్నారో హెవీ వెహికల్ వాళ్ళకి 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏంటన్నా మాకు ఈ క్వాలిఫికేషన్స్ లేవు, ఎందుకు ఈ వీడియో అని అనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ముందు చెప్పినట్టుగా ఈ ఉద్యోగాలన్నీ కూడా మీకు కంప్లీటెడ్ ట్రైనీ ఉద్యోగాలు. సో ఈ ట్రైనీ ఉద్యోగాలకు వచ్చేసరికి మీకు 12,900 రూపాయలు ఫస్ట్ ఇయర్లో ఇస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 15,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని డైరెక్ట్ పే స్కేల్లో 25,070 రూపీస్ పే స్కేల్లో ఆన్ రెగ్యులరైజేషన్ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది. 36,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బాయిలర్ టెక్నీషియన్లకు అయితే డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో మీ యొక్క డొమైన్ అంటే మీ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్కి సంబంధించిన సెలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 155 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 143 సెంటీమీటర్స్ ఉండాలి. అదే మెయిల్ క్యాండిడేట్స్ అయితే మనకు 45 కేఎస్ ఉండాలి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 35 కేఎస్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ముఖ్యంగా మనకు అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ ఆన్లైన్లో ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి
www.sail.co.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కడా కూడా మీరు హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. www.sail.co.in అనే లింక్ అనేది ఇస్తాను. లేదా మీరు పీడీఎఫ్‌లోకి వెళ్లి ఇక్కడ బ్లూ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతది. సో ఎలా ఉంటుంది మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది పంపిస్తారు. సో యూజర్ ఐడీ, పాస్వర్డ్ పంపించిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వెబ్‌సైట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 18th January 2024 వరకైతే అవకాశం ఇచ్చారు. అంటే 18th January 2024 లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఈ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా మీరు హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం అయితే ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు సెయిల్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనేది సో ఈ విధంగా ఉంటది. అసలు సెయిల్ అనేది ఏంటి? దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇదే వెబ్‌సైట్ నుంచి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో కావాలనుకుంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది చూడండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ సంబంధించి 29th December 2023 రోజున ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌కే మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. సో అప్లికేషన్ చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే మీకు మీరు బాటమ్‌లోకి వెళ్ళినట్లయితే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అప్లై నౌ అని ఉంటుంది. అండ్ దాంతో పాటు కెరీర్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీకి సంబంధించి అప్లై నౌ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సింది ఎక్కడి నుంచి అంటే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఈ వెబ్‌సైట్ ఎక్కువగా మనకు నోటిఫికేషన్స్ కానీ అప్లికేషన్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల సో మనకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో వన్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్టర్ గాని న్యూ యూజర్ అని ఉంటుంది. సో న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్ అండ్ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతది. సో మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీదకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ హియర్ ఉంది కదా, ఎక్కడ దేనికి అప్లికేషన్ చేస్తున్నారు, సో మీది ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ అయితే జనరల్‌గా అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ వన్ టైం రిజిస్ట్రేషన్‌తో లాగిన్ అయిన తర్వాత మీరు ఏ పొజిషన్‌కి అప్లికేషన్ చేస్తున్నారు, ఎలక్ట్రీషియనా, ఫిట్టరా, టర్నరా, ఈఓటీ టెక్నీషియనా, దేనికి అప్లికేషన్ చేస్తున్నారు అనేది సెలక్షన్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి 18th January 2024 వరకైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో మనకు విజన్ అప్డేట్ అని ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యాప్ అయితే ఉంది. ఓకేనా? సో అది మనదే, డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీకి సంబంధించిన సెపరేట్ ట్యాబ్ ఉంటది. మీరు వన్స్ ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటది. అక్కడ మీకు ఏదైనా కోర్స్ ఉంటే కావాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీ అయితే ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. సో ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెండ్స్ మీకు టెక్నీషియన్ సంబంధించి గాని ఏఎల్‌పీకి సంబంధించిన కోర్సెస్ కూడా మేము అవైలబుల్‌గా ఉంచాము. తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.